స్టాండప్ కామెడీ ఆర్టిస్ట్ కునాల్ కమ్రా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి వాడిన ఒక పదం, మరాఠీ పదం సార్, అది గద్దార్. గద్దార్ అంటే తెలుగులో చూశాను, ద్రోహి, వంచకుడు, దేశద్రోహి అంటే. హిందీలో కూడా ఉందా సార్? మరాఠీ వర్డ్ అనుకున్నాను. ఓకే, ద్రోహి అని చెప్పి కామెంట్ చేశారు. సో ఇప్పుడు శివ సైనికులంతా కూడా ఆయన ప్రోగ్రాం జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి అక్కడ అంతా ధ్వంసం చేశారు. ఈ కునాల్ కమ్రా సపోర్టర్స్ ఏం చెప్తూ ఉన్నారంటే, ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కునాల్ కమ్రాకి, ఆయన భావాన్ని వ్యక్తం చేశారంటే అది ఎలా తప్పు అవుతుంది అని చెప్పేసి. సో ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమా సార్? ఇప్పుడు మొదటి పాయింట్, ఆయన మాట్లాడింది తప్పే అనుకుందాం, కానీ శివ సైనికులు, షిందే వర్గం శివ సైనికులు చేసిన రైటా? ఇప్పుడు ఆ ప్రోగ్రాం జరిగిన వెన్యూను కూలగొట్టారు. ఆఖరికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా వెళ్ళి కూలగొట్టారు కొంత. తర్వాత ఈ స్టాండప్ కునాల్ కమ్రా ఎక్కడ తిరగకుండా చేస్తాం, బయటికి ఎట్లా వస్తావో చూస్తాం. మహారాష్ట్రలో కాదు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా నీ సంగతి తెలుస్తాం. సో ఇది కరెక్టా? ఒక స్టాండప్ కమేడియన్ ఒక పదం వాడడం తప్పైతే, చట్టవిరుద్ధమైతే, ఒక భారత పౌరుడు నువ్వు ఎక్కడా తిరగకుండా చేస్తాం, ఈజ్ ఫండమెంటల్ రైట్ టు మూవ్ ఎనీవేర్. అంటే ఎక్కడికైనా వెళ్ళే ప్రాథమిక హక్కును నేను కాలరాస్తా అంటే, అది కూడా ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, గుర్తింపు పొందిన ఒక రాజకీయ పార్టీ, ఒక ఉప ముఖ్యమంత్రి నాయకత్వం రాజకీయ పార్టీ అంటే మరి చట్టం అంగీకరిస్తుందా? స్టాండప్ కమేడియన్ పైన కేసు పెడతారు, మరి శివసేన షిందే వర్గం పైన కేసు పెట్టరా? ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్ని హరిస్తా అంటున్నాడు, నువ్వు ఎక్కడ తిరగలేవు అంటున్నాడు, ఎక్కడ తిరగకుండా చేస్తామని బెదిరిస్తున్నాడు, థ్రెటనింగ్ వైలెన్స్, ఆల్రెడీ వైలెన్స్ సృష్టించారు. మరి ఇది రూల్ ఆఫ్ లా ఒప్పుకుంటుందా? ప్రభుత్వంలో ఉన్నవారే చట్టాన్ని ఉల్లంఘించి, ప్రభుత్వాన్ని ఉన్నవారే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే, ప్రభుత్వంలో ఉన్నవారే రూల్ ఆఫ్ లా పాటించకపోతే, ఇక ప్రభుత్వానికి పౌరులను చట్టాన్ని ఫాలో అవ్వకమని అనే హక్కు ఉంటుందా? ఇది మొదటి ప్రశ్న. ఆయన అన్నది తప్పు అనుకుంటే 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రెండవది, ఆయన ఏమన్నాడు? ఒక ద్రోహి ఏక్నాథ్ షిండే శివసేనలకు మోసం చేసి వెళ్ళి ఫడ్నవీస్ కా గోదీ మే బయటే అని ఆయన ఒడిలో పోయి కూర్చున్నాడు. ఇలా మీడియాలో గోదీ మీడియా అని చెప్పి 10 ఏళ్ళుగా మాట్లాడతలేరా? సో ఇది అసలు ద్రోహి అనడం అనేది అంత పెద్ద పదమా? మన తెలంగాణలో రోజు, ఆంధ్రలో పిచ్చి కుక్కలు, మన ఇక్కడ డిక్షనరీలో ఏం పదాలు చూస్తే అసలు గద్దార్ అనేది చాలా చిన్న పదం. సో మరి వీళ్ళందరినీ జైల్లో ఎత్తరా? ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకొని బీఆర్ఎస్ నాయకులు పిచ్చి కుక్కలు అనలేదా? ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి స్ట్రెచర్ నుంచి మార్చరి అనలేదా? సో మరి ఇంతకన్నా ఎక్కువ తిట్టుకుంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో, మామూలుగా తిట్టుకుంటున్నారా? సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని దేశ రాజకీయాలు ఎలా తిట్టుకుంటున్నారు? మామూలుగా తిట్టుకుంటున్నారా? మరి మామూలు దేశ ప్రధానమంత్రి గుజరాత్ పబ్లిక్ ప్రచార ఎన్నికల సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, అలాగే సైన్యంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి, వీళ్ళు ముగ్గురు పాకిస్తాన్తో కలిసి కుట్ర పని నన్ను చంపాలని చూశారు అన్నాడు. ఇంతకన్నా పెద్ద మాట ఉంటుందా ఇంకోటి ఏదన్నా? సో ఇంతకన్నా పెద్ద, మళ్ళీ పార్లమెంట్లో దానికి అప్ టైం లేదు, మాకు మన్మోహన్ సింగ్ మీద చాలా గౌరవం అన్నారు. ఒక దేశ ప్రధానమంత్రి చేసిన పొలిటికల్ వ్యాఖ్య ఇది కరెక్టా? రోజు రాహుల్ గాంధీని దేశద్రోహి అంటలేరా? అదంతేందుకు మీరు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, కింద కామెంట్లు ఉంటాయి చైనేశ్వర్ అని. నన్ను తీసుకెళ్ళి చైనేశ్వర్ అన్నప్పుడు మరి గద్దార్ కన్నా చిన్న పదమా, అది పెద్ద పదమా? మరి వీళ్ళందరినీ జైల్లో పెడుతున్నారా? సో అందువల్ల ఒక పొలిటికల్ క్రిటిసిజం అయితే ఏమంటే, ఇప్పుడు ఉదాహరణకు ఉద్ధవ్ ఠాక్రే అన్నాడు, ఈయన కునాల్ స్టాండప్ కమేడియన్ అన్నది 100% కరెక్ట్ అన్నాడు. మరి ఉద్ధవ్ ఠాక్రే మీద కేసు పెడతారా? దమ్ముందా? ఉద్ధవ్ ఠాక్రే అరెస్ట్ చేయండి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అంటారు కదా నిజమే, ఇది కరెక్టే అని. గద్దారే ఏక్నాథ్ షిండే అంటున్నాడు, మరి వాళ్ళందరి మీద ఎందుకు కేసు పెడతలేవు? సో రాజకీయ నాయకులు అనుకోవచ్చట, బయట వాళ్ళు అనకూడదట ఎవరు. ఇది ఎక్కడ సిద్ధాంతం అని? మీ రాజకీయ నాయకులకు వేరే నిఘంటు ఉంటుందా? రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళు బూతులు మాట్లాడుకోవచ్చు, వాళ్ళ సెన్సార్ సర్టిఫికేట్లు అవసరం లేదు, వాళ్ళు అశ్లీలంగా మాట్లాడచ్చు, వాళ్ళు ఆ హింసను ప్రేరేపించేదిగా మాట్లాడచ్చు, వాళ్ళు ఎంతైనా మాట్లాడుకోవచ్చు.
మేమే మాట్లాడుకుంటాం, మధ్యలో ఈ కామెడియన్ ఎవరు అంటున్నాడు. అయ్యా కామెడీలో మాట్లాడితే తప్పైతే సీరియస్ పొలిటికల్ డిస్కోర్స్ ఇంకెక్కువ తప్పవుతుంది కదా. మరి దానికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు నిజమే ఏక్నాథ్ షిండే గద్దారే అంటున్నారు, మరి వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే ఒక ఆర్టిస్టేమో మీకు అంత చీప్గా దొరికాడా, నిస్సహాయుడా? ఉద్ధవ్ ఠాక్రే మీద ఎందుకు కేసు పెట్టే ధైర్యం లేదు మీకు? ఉద్ధవ్ ఠాక్రే మీద కేసు పెట్టి లోపలేయండి. అంటే ఒక స్టాండప్ కామెడియన్ కామెడీలో భాగంగా ఒక పోయట్రీ చదువుతూ మధ్యలో ఈ పదం వాడితే అది నేరమైతే అతని మీద మీరు అటాక్ చేస్తే మరి మీ పొలిటికల్ అపోనెంట్ అది 100% నిజమే, మేము కూడా అదే అంటున్నాడు కదా. మరి అతన్ని ఎందుకు స్పేర్ చేస్తున్నారు? చట్టం ఉద్ధవ్ ఠాక్రే కోటి కునాల్ కమ్రా కోటి ఉంటుందా? చట్టం ఒకటే కదా. ఆ ధైర్యం ఎందుకు లేదు అంటే మీ రాజకీయ రైవల్ని ఎదుర్కొనే ధైర్యం ఉండదు. కానీ ఓ జర్నలిస్ట్ను, ఓ స్టాండప్ కమేడియన్ను, ఓ సినిమా యాక్టర్ను ఓ మాట మాట్లాడితే వాళ్ళ మాత్రం అంతు చూస్తాం. ఇది ఎక్కడి సిద్ధాంతం అవుతుంది? సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అందుకే ఆయన అన్నాడు, నేను క్షమాపణ కూడా చెప్పా, కోర్టు చెప్పు అంటే తప్ప చెప్పా అన్నాడు. సో అందువల్ల ఈ దేశంలో భావప్రజ్ఞా స్వేచ్ఛకు సహేతుక ఆంక్షలు మాత్రమే విధించవచ్చు. అది కూడా ఎవరు పడతారు కాదు. ఒక పొలిటికల్ పార్టీ సహేతుక ఆంక్షలు విధించదు. ఒక నాన్ స్టేట్ రాజ్యేతర శక్తులు కాదు, రాజ్యం వరకు అంటే ప్రభుత్వము, కోర్టులు ఏదైనా చట్టరీత్యా ఒక శాసనసభ చట్టం చేసి సహేతుక ఆంక్షలు విధించవచ్చు. ఆ సహేతుకత కూడా ఎవరు తేల్చాలి? కోర్టులే తేల్చాలి. టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్. నేను దేవేంద్ర ఫడ్నవీస్ ఏది రీజనబుల్ ఏది అన్రీజనబుల్ తెలుస్తా అంటే రాజ్యాంగం ఒప్పుకోదు. టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ను షుడ్ బి జడ్జ్డ్ బై ద కోర్ట్స్. అందువల్ల ఖచ్చితంగా ఐ డోంట్ థింక్ నో కోర్ట్ విల్ యాక్సెప్ట్ ఇట్. ఈ రకమైన బెదిరింపులను, దాడుల్ని, హింసల్ని నేను టీవీ ఛానల్లో మాట్లాడితే అటాక్ చేస్తాం, నేను యూట్యూబ్లో మాట్లాడితే అటాక్ చేస్తాం, మా పైన ఒక ఆర్టికల్ రాస్తే నీ అంతు చూస్తాం, లోపలేస్తాం, నువ్వు ఒక జోక్ వేస్తే నీ సంగతి తెలుస్తాం. ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ నాట్ డెమోక్రసీ. సో ఇది భారత ప్రజాస్వామ్యం కాదు, ఇది భారతీయత కూడా కాదు. భారతదేశంలో ప్రశ్నించడం అనేది భారతీయ సంస్కృతి నేర్పిన ఒక గొప్ప విషయం. ఓకే, ఆయన మాట్లాడిన దాంట్లో ఇట్ మే బీన్ బ్యాడ్ టేస్ట్, నేను ఒప్పుకుంటాను. ఏక్నాథ్ షిండే లాంటి ఒక విశేషమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు, ఇదే మాస్ లీడర్, ఆ పదం వాడి ఒక కమేడియన్ ఒక కామెడీ షోలో ఏక్నాథ్ షిండే పట్ల అట్లాంటి పదం వాడడం అభ్యంతరకరం ఖచ్చితంగా. ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. సో ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ వర్డ్. ఇప్పుడు నేను ఏక్నాథ్ షిండే అనుసరించిన రాజకీయపరమైన పాత్రను ప్రశ్నించవచ్చు. సో ఎందుకు బీజేపీ నాయకులు ఇక్కడ తెలంగాణలో అనలేదా? కేసీఆర్ గురించి బీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండే పుడతాడని చెప్పి బీజేపీ నాయకులు అన్నారు కదా. ఏక్నాథ్ షిండే పుడతాడన్న మీనింగ్ ఏంది? నా గుర్తు డాక్టర్ లక్ష్మణ్తో సహా చాలామంది ఉన్నారు బీజేపీ నాయకులు. ఇంకో మీ దాంట్లో ఏక్నాథ్ షిండే పుడతారు, కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే పుడతారు అని పదమే వాడుతున్నారు కదా. ఏక్నాథ్ షిండే పుడతారంటే ఏం పుడతారు చెప్పండి? ఏక్నాథ్ షిండే వస్తారు ఇక్కడికి. అంటే బీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండే పుడతాడు, కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే పుడతారు అంటే ఏంటి? ఏక్నాథ్ షిండే ఇలాంటి మాస్ లీడర్ పుడతారు మీరు చెప్పేది ఏంటి? ఇలాంటి ద్రోహి పుడతారండి కదా మీరు చెప్పేది. అని మరి బీజేపీ నాయకులు ఏక్నాథ్ షిండేని ద్రోహిగా చూపుతున్నారు తెలంగాణలో. సో మరి అక్కడ మహారాష్ట్రలో ఒక కమేడియన్ చూపెడితే ఏముంది? మీరే చెప్తున్నారు ద్రోహిగా. ఏక్నాథ్ షిండే పుడతారంటే అర్థం ఏంటి అంటే సొంత పార్టీకి, సొంత నాయకత్వానికి ద్రోహం చేసి ప్రత్యర్థులతో కలిస్తే వాడు పుడతారని కదా మీనింగు. సో అందువల్ల బీజేపీ తెలంగాణ నాయకులు ఏక్నాథ్ షిండే పుడతాడన్న వీడియోల్ని దేవేంద్ర ఫడ్నవీస్ పంపించి నువ్వు మీ నాయకులే ఇక్కడ చెప్తున్నారా ఏక్నాథ్ షిండేలు పుడతారని. సమస్య ఏంటంటే అక్కడ ఫడ్నవీస్కి ఏక్నాథ్ షిండే గ్యాప్ ఉంది, మహారాష్ట్రలో బీజేపీకి శివసేన షిండే వర్గానికి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ రీత్యా మేము షిండేను గౌరవిస్తున్నాం అనేది ఇప్పుడు ఫడ్నవీస్కు ప్రకటించుకోవడం అనేది కీలకమైపోయింది. అందుకే అంత రియాక్షన్ ఫడ్నవీస్ నుంచి వస్తుంది. ఫండమెంటల్ పాయింట్ ఏంటి? ఏక్నాథ్ షిండే పాత్రను ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పొచ్చు. ఎస్ అది రైట్ అనొచ్చు, రాంగ్ అనొచ్చు. ఆ మాటకొస్తే ఉద్ధవ్ ఠాక్రేనే ద్రోహం చేయలేదా? ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో కలిసి కదా ఎన్నికలకు పోయింది, బీజేపీతో కలిసి ఎన్నికలకు పోయింది. ఆయనకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఇవ్వలే కదా మ్యాండేటు. ఆయనకు మ్యాండేట్ ఇచ్చింది బీజేపీతో కలిసి. బీజేపీ శివసేన ఐడియాలజికల్గా కూడా కామనాలిటీ ఉంది, కానీ కేవలం ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కనుక, అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు కూటమిలో తనకు రాకపోయినా తనకే ముఖ్యమంత్రి వాళ్ళం పట్టుబడుతో అక్కడ బయటకు వచ్చాడు. ఉద్ధవ్ ఠాక్రే దేశాన్ని ఉద్ధరించే లక్ష్యాలతో బయటికి రాలే, కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం ప్రజలిచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా బయటకు వచ్చాడు. సో మరి ఆయన ద్రోహం చేసిన వాడు కదా.
నిజంగా చెప్పాలంటే ఏక్నాథ్ షిండే కన్నా పెద్ద ద్రోహం అది. ఇది అన్ ఐడియాలజికల్ బిట్రేయల్ కదా, ఇది మ్యాండేట్ బిట్రేయల్, ప్రజల పీపుల్స్ మ్యాండేట్కి బిట్రేయల్. షిండే తర్వాత అదే చేశాడు. షిండే ఏమన్నాడు, అయ్యా బీజేపీతో కలిసి ఉండమని ప్రజలు తీర్పిస్తే నీ వెళ్ళి మన ప్రత్యర్థులతో అంటే ప్రజలు నీకు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా నువ్వు వివరించావు, అందుకని బయటకు వచ్చి నేను ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఉంటున్నాను అన్నాడు. సో అది కరెక్టే, అది కూడా కరెక్టే కదా. అందువల్ల నిజంగానే ద్రోహి అవుతాడా ఏక్నాథ్ షిండే? ఇట్ ఇస్ ఎ డిబేటబుల్ పాయింట్. ఏ యాంగిల్ నుంచి, ఏ పర్సెప్షన్ నుంచి చూస్తే ఒక పర్సెప్షన్ నుంచి చూస్తే ఉద్ధవ్ ఠాక్రేనే ద్రోహి అవుతాడు, ఇంకో పర్సెప్షన్ నుంచి చూస్తే ఏక్నాథ్ షిండే ద్రోహి అవుతాడు. అందువల్ల దట్ ఇస్ ఎ పొలిటికల్లీ డిబేటింగ్ పాయింట్. దానికి ఒక ద్రోహి అలాంటి పదం, గద్దార్ అనే పదం వాడడం కరెక్టా? అది కూడా ఒక స్టాండప్ కమేడియన్ ఒక కామెడీ షోలో సీరియస్ పొలిటికల్ డిస్కోర్స్లో అన్నారంటే అది రాజకీయం అవుతుంది. సో ఇట్స్ నాట్ ఎ కామెడీ, పాలిటిక్స్ ఇస్ నాట్ కామెడీ కాదు. సో నేను సటైర్గా అన్నాను అని ఆయన అంటాడు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఇన్ గుడ్ టేస్ట్. ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడిని పట్టుకొని కామెడీ షోలో ఒక కమేడియన్ ఏది పడుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. అంతవరకు నేను ఒప్పుకుంటాను. కానీ మేము దాడులు చేస్తాం, ఆయన ఎక్కడికి బయటికి కథలు కూడా చేస్తాం, ఇది ఎక్కడ రూల్ ఆఫ్ లా అండి?